గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక హర్రర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తామనుకుంటున్నాను. అది సమ్మర్ టైం అనమాట. అందుకే హాలిడేస్ కాబట్టి మా కజిన్స్ అందరు ఇంటికి వచ్చారు. కజిన్స్ అందరు కలిస్తే అందరు ఏం చేస్తారండి, ఎంటర్టైన్మెంట్గా ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు హర్రర్ మూవీస్ చూడడమే సరిపోతుంది. హర్రర్ మూవీస్ స్టోరీస్ మొత్తం హర్రర్ టాపికే ఉంటుంది అనమాట. అయితే కొత్తగా మసూదా మూవీ రిలీజ్ అయిందని చెప్పేసి ఆ రోజు రాత్రి 12 అవుతుంది. 12 o'clockకి మసూదా మూవీ చూసి పడుకున్నాం. అయితే మేమందరం బెడ్రూమ్లో పడుకున్నాం. హాల్కి బెడ్రూమ్కి మధ్యలో డోర్ ఉంటుంది అనమాట. మా హాల్లో ఏంటంటే ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కొంచెం దూరంలో. అయితే నాకు ఆ ఫ్రిడ్జ్ పక్కన ఏదో ఒక నీడ కనిపిస్తుంది. ఎట్లా అంటే దాని నుంచి మొత్తం పొగలు వస్తున్నాయి అనమాట. నీడ నుంచి ఎవరో నించున్నట్టు ఫ్రిడ్జ్ పక్కన. దాని కళ్ళేమో రెడ్ కలర్లో, ఒక కన్ను రెడ్ కలర్లో, ఒకటి పైకి కిందికి అట్లా కనిపిస్తుంది నాకు. మా మమ్మీ లేపుదామంటే కూడా మా మమ్మీ లేసలేదనమాట. స్లీప్ పెరాలసిస్ అంటారు కదా గాయస్, అలా కదలరంట కదా అది వచ్చినప్పుడు. అయితే అలానే నాకు అసలు కదలడానికి వస్తలేదు. కొద్దిసేపటి తర్వాత దాన్ని అట్లనే కావాలని ఇంకా ఇంకా చూస్తున్నా. దాన్ని ఒక 2 minutes చూసి చెద్దరు మొత్తం కప్పుకున్నా. అది ఎలా ఉందంటే బ్లాక్ కలర్ ఎవరో నించున్నట్టు, దానికి కళ్ళు రెడ్ కలర్లో, వెనకాలకు చేతులు పెట్టుకొని నించున్నట్టే ఉందన్నమాట అది. ఇప్పుడు మీకు వస్తుంది కదా అదే సేమ్ అలానే, కాకపోతే దానికి రెడ్ ఐస్ ఉన్నాయన్నమాట. అది చూసి నేను మాత్రం చాలా భయపడ్డా. అసలు నేను ఇవి దయ్యాలు ఉంటాయని గాయ్స్, ఎక్కువ 50-50% నమ్ముతా. కానీ ఆ రోజు మాత్రం ఫుల్ భయపడ్డా. లాస్ట్కి మా మమ్మీని లేపి చెప్పిన అనమాట. మా మమ్మీకి చెప్తే ఆడేముంటుంది, మన ఇంట్లోకి ఎందుకు వస్తాయి అవి, పిచ్చి పిచ్చి మాట్లాడకు నువ్వు అని చెప్పేసి నన్ను తిట్టింది. నాతో పాటు మూవీ చూసిన వాళ్ళు అందరు పడుకున్నారు గాయ్స్. అసలు ఎట్లా పడుకున్నారో ఏమో, అందరు మూవీ చూసి అందరు నాకంటే ఎక్కువ భయపడ్డారు, అయినా పడుకున్నారు. నాకు మాత్రం ఏవేవో అవే కనిపిస్తున్నాయి. దాంట్లో ఆమె స్కార్ఫ్ వేసుకొని, ముస్లిం కదా, స్కార్ఫ్ వేసుకొని ఉంటుంది, అదే ఫీలింగ్ వస్తుంది అనమాట ఎక్కడ చూసినా. అయితే అప్పుడు మా మమ్మీకి చెప్పిన కదా, మా మమ్మీ లేచిపోయి లైట్ వేసి చూసిందనమాట. లైట్ వేసి చూస్తేనేమో అసలు అదేం కనిపిస్తలేదు. లైట్ ఆఫ్ చేస్తే మళ్ళీ కనిపిస్తుంది. అయితే అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, మా ఇంట్లో టీవీకి పెట్టే స్టెబిలైజర్ ఉంటుంది అనమాట, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. అది రిఫ్లెక్ట్ అయ్యి గోడ పైన పడిందనమాట. ఆ గోడ పైన పడినందుకు అవి రెడ్ ఐస్ లాగా కనిపించినాయి. మళ్ళీ ఫ్రిడ్జ్ నీడ పడేసరికి అది షాడో లాగా అనిపిస్తుంది అనమాట. అది చూసిన తర్వాత రియలైజ్ అయ్యి ఎంత నవ్వుకున్నానో నేనైతే. మా మమ్మీ తిట్టింది గాయ్స్, అన్ని పిచ్చి పిచ్చి మూవీస్ చూస్తారు, ఇవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని అది ఇది అని మాట్లాడతారు, మీకు ఏది చూసినా అట్లనే కనిపిస్తుంది ఇక అని చెప్పేసి తిట్టింది గాయ్స్. ఇంత తిట్టినా మనం ఎందుకు కూరుకుంటాం గాయ్స్. మార్నింగ్ లేచి యానబెల్ పార్ట్స్ అన్నీ చూసినాం గాయ్స్. ఎంత హర్రర్ ఉన్నా భయపడుకుంటూ చూసినాం అనమాట. మీలో ఎంతమంది హర్రర్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి గాయ్స్. అండ్ ఎవరు తిట్టుకోకండి గాయ్స్, ఇదేంది హర్రర్ స్టోరీ చెప్తా అని చెప్పేసి లాస్ట్ కామెడీ చేసేసింది అని చెప్పేసి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కామెంట్లో హర్రర్ మూవీస్, హర్రర్ స్టోరీస్ ఏదైనా మీ ఇష్టం ఉంది కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.